హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైరస్లు తయారు చేయడంలో చైనా ఎప్పుడు కూడా ముందుంటుంది అని చెప్పేసి చాలా దేశాలు కూడా అభిప్రాయపడుతూ ఉంటాయి. అప్పట్లో కరోనా సృష్టించింది. ఇప్పుడు మరొక బయోవార్ కూడా సిద్ధమైపోయింది. భారత్ మీద, అటు అమెరికా మీద కూడా వార్తలు వస్తున్నాయి. అంటే పాకిస్తాన్ తో చేయి కలిపి ఇటు భారత్ ని నాశనం చేసేందుకు ఏదైనా వైరస్ క్రియేట్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, మరి చైనా పాకిస్తాన్ ఈ కుట్ర వెనకాల అసలు ఏం జరుగుతుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్, చైనా ఒక వైరస్ తయారు చేస్తుంది, మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని ఇది నాశనం చేసే వైరస్ అంటూ ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. అంటే దీనికి సంబంధించి అమెరికాలో కూడా ఎవరో ఇద్దరు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్ ఇష్యూ? మరి నిజంగా చైనా పాకిస్తాన్ తో చేయికల్పి విధంగా ప్రవర్తిస్తుంది సార్? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, చైనా చుట్టూ ఈ వివాదాలు జరగడం కొత్త కాదు. చైనా బయోవార్కి దిగుతోంది, వివిధ దేశాలతోటి ప్రపంచాధిపత్యాన్ని సాధించే దిశ చేస్తోంది అనేది ఒక ఆరోపణ అయితే ఉంది. అది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆరోపణ. రెండోది, అసలు బేసికల్గా ప్రపంచాధిపత్యం సాధించాలనుకున్నటువంటి దేశం తమ ఆర్థిక వెసులుబాటుని కానీ, ఆర్థికపరమైనటువంటి అవకాశాలని కానీ మెరుగుపరచడం, తమ ప్రొడక్షన్ మెరుగుపరచడం, తమ హ్యూమన్ రిసోర్సెస్ని మెరుగుపరచుకోవటం, తమ రాజకీయపరమైనటువంటి నిర్ణయాల్ని, రాజకీయపరమైనటువంటి వ్యవస్థని పటిష్టంగా ఉంచుకోవటం, తమ మిలిటరీని పటిష్టంగా ఉంచుకోవటం సహజంగా చేయాలి. కానీ అది పోయి ఇటు అమెరికా చైనా మధ్య కానీ, గతంలో అమెరికా రష్యా మధ్య కానీ యుద్ధం సందర్భంగా ఈ రకమైనటువంటి పెడధోరణులకి సంబంధించినటువంటి వార్తలు అయితే చాలా విస్తృతంగా వినిపిస్తున్నాయి. అంటే ఇది అమెరికా ఆధిపత్యాన్ని కూలగొట్టి తమ ఆధిపత్యాన్ని ప్రపంచంలో నిలబెట్టుకోవటానికి అంటే రష్యా ఈ రకమైనటువంటి పోకడలకు పోయింది అనేది గతంలో రష్యా మీద ఆరోపణలు ఉన్నాయి. తర్వాత చైనా మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక దేశం బలోపేతం కావాలి అంటే మరో దేశాన్ని నాశనం చేయటం మాత్రమే మార్గమా అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నట్టు ఒక చర్చ. అయితే అదే సందర్భంలో అమెరికాలో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు చైనా సైంటిస్టులు, అగ్రి సైంటిస్టులు కానీ, వాళ్ళు ల్యాబ్లో తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సిలిండర్ రంగాన్ని, దీనికి సంబంధించినటువంటి అంశం చాలా ఓపెన్ క్లియర్. అయితే చైనా వార్తా సంస్థ, చైనాకి సంబంధించినటువంటి చైనా అధికారిక మీడియా అయినటువంటి గ్లోబల్ టైమ్స్ దీని మీద ఇంతవరకు ఏమి స్పందించలేదు, ఈ ఆరోపణని ఖండించలేదు. అదే సందర్భంలో వాళ్ళ అరెస్టులను కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవటం మాత్రమే ప్రపంచాధిపత్యానికి మార్గమా, అందుకు ప్రత్యర్థిని నాశనం చేయటం మాత్రమే మార్గమా అనేటటువంటి డిబేట్ మాత్రం సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి డిబేట్. ప్రత్యర్థి బలాన్ని తగ్గించటం ద్వారా, లేదా ప్రత్యర్థిని బలహీనపరచడం ద్వారా, ప్రత్యర్థికి సంబంధించినటువంటి ఆస్తులని, ప్రత్యర్థికి సంబంధించినటువంటి అసెట్స్, బలమైనటువంటి ఆస్తులని కానీ, అదే సందర్భంలో బలమైనటువంటి ఫోర్స్ను కానీ, ప్రత్యర్థికి ఉన్నటువంటి బలహీనతలు కాకుండా బలమైనటువంటి అంశాలని టార్గెట్ చేస్తూ ఏదైతే ప్రపంచాధిపత్యం దిశగా అగ్రరాజ్యాలు వెళుతాం అనేది ఒక హర్షణీయమైన పరిణామం అయితే కాదు. దీనికి ఇంకొక అంశం కూడా చెప్తా. అమెరికా ఈ టైంలో బార్లీ దిగుమతి భారీగా చేసేటటువంటి అవకాశం ఉంది. అమెరికా బార్లీ దిగుమతి చేయటం అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైనటువంటి అంశం. ఎందుకు అంటే అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఒక ద్రవానికి అపరికం లేదు, బీర్కి ఇదే వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి బార్లీయే ఒక బలమైనటువంటి సోర్సు. బార్లీ ద్వారా మాత్రమే బీర్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది, ఒక క్వాలిటీ బీర్ వస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం, అందరికీ తెలిసిన అంశం. దాన్ని టార్గెట్ చేస్తూ ఒక శిలీంధ్రాన్ని సృష్టించారు అనేటటువంటి అంశం ప్రధానంగా. ఇట్లాంటిదే భారత్ మీద, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో భారీగా ప్రొడక్షన్ ఉండేటటువంటి ఒక పర్టికులర్ ప్రొడక్ట్ గోధుమలు. ఆ గోధుమకి సంబంధించినటువంటి ప్రొడక్ట్, గోధుమతో పాటు గోధుమకి రిలేటెడ్గా ఉండేటటువంటి మరికొన్ని ప్రొడక్ట్స్, వాటి ఉత్పత్తిని టార్గెట్ చేస్తూ అమెరికా కానీ చైనా కానీ ఏదైనా చేయబోతున్నాయి అనేటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ చైనా మిడతల దండుని సృష్టించి పంపించింది, మిడతల్ని భారీ ఎత్తున పంపించింది అనేటటువంటి ఒక చర్చ విస్తృతంగా జరిగింది.
ఆ ఘటనని మన కళ్ళ ముందు చూసాం. మిడతల దండు భారీగా రావటం అని కూడా చూసాం. అయితే మిడతల దండుకి కౌంటర్గా బాతుల మందల్ని తయారు చేసి కొంత ప్రొటెక్షన్ తీసుకోగలిగాం మనం. అంటే ఆ మిడతలకు సంబంధించినటువంటి సైన్యాన్ని, దాదాపు మిడతలకి సైన్యంగా భావించాల్సినటువంటి ఆ భారీ మందల్ని మనం కొంత నియంత్రించగలిగాం అనేది వాస్తవం. అది దాంతోపాటు మిడతలకు సహజంగా ఉండేటటువంటి ఎక్కువ కాలం జీవించలేకపోవటం అనేటువంటి అంశాన్ని కూడా మనం అనుకూలంగా మార్చుకుని దాన్ని నియంత్రించాం అనేది వాస్తవం. ఈ అంశం ఇట్లా ఉంటే, మరోపక్క ఇప్పుడు అమెరికాలో తయారు చేసినటువంటి శిలీంధ్రం అనేది అంశంలో ఏదైతే చెప్తున్నారో అది మొత్తం పంటని నాశనం చేయబోతోంది, అమెరికా ఆర్థిక వ్యవస్థకి భారీ నష్టం కలిగించబోతోంది అనేది జరుగుతున్న ప్రచారం. అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థని అంటే అమెరికాదేవి ప్రొడక్షన్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థ కాదు. అమెరికాది కేవలం ట్రేడ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థ. అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి అతి కొద్ది వస్తువుల్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో ఇవి. వీటిని నియంత్రించడం ద్వారా, వీటిని నాశనం చేయటం ద్వారా ఇది బయోవార్కి దారితీయటం అనేది ఒక అంశం. అయితే అసలు దీనికి కౌంటర్ చేయలేనటువంటి స్థాయిలో చేస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే ఉంది. ఈ ప్రచారాలన్నిటి నేపథ్యంలో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదంటే ప్రతిపాదిత ఊహిస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, బయోవార్ ఏదైతే ఉందో, అది ఎక్కడ అవుతుంది అనే దగ్గరికి మళ్ళీ ఆలోచిస్తే, మనం మిడతలకి బాతులతోటి కౌంటర్ ఎట్లు ఇచ్చామో, దాని ప్రాథమిక దశలో నేను ఎట్లా నియంత్రించగలిగామో, అట్లాగే దీనికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్గా పనిచేయాల్సినటువంటి అవసరం అమెరికన్ సైంటిస్టుల మీద, అగ్రికల్చర్ సైంటిస్టుల మీద ఉంది. అట్లాగే డ్రోన్లు వాడి దీన్ని నియంత్రించే అవకాశం కూడా ఒక అగ్రి మేనేజ్మెంట్ సైంటిస్టు దానికి ఒక ప్రతిపాదన చేశారు. అది కూడా ఆచరణ రూపం దాల్చి పూర్తిగా దాన్ని నియంత్రించే అవకాశాన్ని, అంటే దీన్ని కాజ్ ఏంటి, దీని వెనుకున్నటువంటి కారణం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే, ముందు దీన్ని అర్జెంటుగా నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఏ మేరకు అమెరికా చేయగలదు అనేది కూడా ప్రధాన అంశం. అసలు అమెరికా మొత్తం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ దిశగా వెళ్తుంది అని మస్క్ లాంటి వాడు చెప్తుంటే, ఇటువంటివి మరింత బలహీనపరిచేటువంటి అవకాశం కూడా ఉన్నది చెప్పక తప్పదు. ఓకే, అంటే ఓన్లీ అమెరికానే టార్గెట్ చేస్తారు అసలు, అంటే భారత్ కూడా టార్గెట్ అయ్యి ఉందా? ప్రధానంగా అమెరికాలో బార్లీ సీజన్ ని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది అంటే వార్తా సంస్థలు చెప్తున్నటువంటి అంశం. దీంట్లో ఎవరు చేశారు, ఏం చేశారు, దీనికి కారణం ఏంటి, నిజంగానే చైనా ల్యాబ్స్లో శిలీంధ్రాలు, చైనా ల్యాబ్స్లో వైరస్లు తయారయ్యేటటువంటి అవకాశం ఉందా, ఉంటే వాటిని పూర్తి స్థాయిలో క్యారీ చేయడానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా డిబేటబుల్ టాపిక్సే. చైనా యొక్క ఇంటిగ్రిటీ, చైనా యొక్క కమిట్మెంటు, అదే సందర్భంలో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే దీనికి సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడు చైనా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటుందా? అంటే చైనా కారణము అని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్స్, దానికి సంబంధించినటువంటి ధృవీకరణలు ఎక్కడ దొరకలేదు ఇప్పటివరకు. ప్రాథమికంగా ఊహిస్తున్నారు, ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు దొరికినట్టుగా చెప్తున్నారు. ఈ ఇద్దరు సైంటిస్టులు, అరెస్ట్ అయిన ఇద్దరు సైంటిస్టులు కొంత ఈ శిలీంధ్రాలని టెస్ట్ ట్యూబ్స్లో తీసుకెళ్లారు, దాన్ని మల్టిప్లై చేసేటటువంటి ల్యాబ్స్